Hello friends, very good evening. Welcome back to LTX classes. ఫ్రెండ్స్ టుడే మనం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ సెషన్లో మనము ద పిఐబి గురించి అయితే కనుక మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. పిఐబి ఫ్రమ్ ద 1st June to 7th June ఇంపార్టెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్. సో వీక్లీ పిఐబి యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో కవర్ చేస్తామన్నమాట. ఓకేనా అండి, 1st June to 7th June ఇంపార్టెంట్ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ మనం దీంట్లో కవర్ చేస్తాం. ఓకేనా, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ అ డిస్కషన్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు చూసారనుకోండి, ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్ డిపార్ట్స్ సింగపూర్. సో మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ నేవల్ షిప్స్ని రకరకాల కంట్రీస్లో ఓకేనా అండి మనం అయితే కనుక డిప్లాయ్ చేసి ఉంచామన్నమాట. సో అక్కడ సమ్ సిరీస్ ఆఫ్ మెరిటైమ్ రిలేటెడ్ ఆపరేషన్స్ అవి కూడా అక్కడ చేస్తూ ఉంటాయి. అలాగా మనకి ఏంటి అని అంటే కనుక ఐఎన్ఎస్ శివాలిక్ అని చెప్పేసి మనకు ఉంది, ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్. ఇది మనకి ఏంటి అని అంటే సింగపూర్లో మనం అయితే కనుక డిప్లాయ్ చేసాము. అక్కడి నుంచి మనకి ఏంటి అని అంటే ఇట్ డిపార్టెడ్ సింగపూర్ నుంచి ఆ పక్కనే ఉన్న జపాన్కి అయితే కనుక మూవ్ అవుతుందండి ఇది ఫ్రెండ్స్ మనకి ఇది. ఓకేనా, ఎందుకు అని అంటే to attend to important exercises called as GIMEX 24 and RIMPAC 24 అంటాం. జిమెక్స్ అంటే కనుక జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్ అని అర్థం. జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్ అర్థమైందా? జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్ జిమెక్స్. సో ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జిమెక్స్ అని అడుగుతూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ బేసికలీ ద జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్. అది ఇట్స్ ఎ బైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్. ఇంకొకటి రింపాక్ అనమాట. సో దిస్ ఈజ్ ఏ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. అంటే ఒక కంట్రీ కాదు, రెండు కంట్రీస్ కాదు, మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఈ రింపాక్లో. అయితే ఈ యొక్క జిమెక్స్ని రింపాక్ని అటెండ్ చేయడానికి మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ శివాలిక్ సింగపూర్ నుంచి మూవ్ అవుతుందన్నమాట. సో అదే రాసాం చూడండి, ద ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్ డిపార్టెడ్ ఫ్రమ్ సింగపూర్ ఆన్ 30th May 2024 హెడింగ్ టువర్డ్స్ యొకోసుకా జపాన్. సో జపాన్ అయితే కనుక మూవ్ అవుతుంది టు అటెండ్ విచ్ పర్టికులర్ ఎక్సర్సైజ్, జిమెక్స్ జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఓకేనా, అయితే ఇది ఎక్కడ డిప్లాయ్ చేశారు? ఎర్లియర్ దిస్ షిప్ ఈజ్ మిషన్ డిప్లాయిడ్ టు ద సౌత్ చైనా సీ అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఓషన్. ఇంతకుముందు ఇప్పటిదాకా మనం ఏంటి అని అంటే కనుక సౌత్ చైనా సీ అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఓషన్లో మనం అయితే కనుక దీన్ని డిప్లాయ్మెంట్ ఏరియాస్ డిప్లాయ్ చేసాము. సో ఓకేనా అండి, అక్కడి నుంచి మనకి ఏంటి అంటే ఇది జపాన్ మూవ్ అవుతుందన్నమాట ఇప్పుడు. సో మెయిన్లీ వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్? ఇట్స్ బికాస్ ఎందుకు మూవ్ అవుతుంది? ఐఎన్ఎస్ శివాలిక్ ఈజ్ షెడ్యూల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద 2 మేజర్ నావల్ ఎక్సర్సైజెస్ కాల్డ్ యాజ్ జిమెక్స్ 24 అండ్ రింపాక్ 24. 24 రిఫర్స్ 2024 అని అర్థం అనమాట, ఇయర్ని ఇండికేట్ చేస్తాయి మనకి. సో ఓకేనా, అయితే సింగపూర్లో మరి అక్కడ కదా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేస్తోంది ఈ పర్టికులర్ షిప్ మనకి ఐఎన్ఎస్ శివాలిక్ మనకి. అయితే మెట్ విత్ ద బేస్ కమాండర్ అట్ ద చంగి నేవల్ బేస్. సో అయితే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేస్తోంది అనేటువంటిది అవసరం లేదు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మనకి ఏ పాయింట్ కావాలి అని అంటే చంగి నేవల్ బేస్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేది మనకు తెలియాలన్నమాట. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో హెల్డ్ ఏ రెత్ లేయింగ్ సెరమనీ అట్ ద క్రాంజీ వార్ మెమోరియల్. ఓకే, రిసీవ్డ్ ద విజిట్స్ ఫ్రమ్ ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియన్ హై కమిషనర్స్. ఓకే, మనకు అంత అవసరం లేదు. అయితే ఈ యొక్క బ్రాడ్ ఇనిషియేటివ్స్ మనకన్నీ కూడా ఒక మెరీటైమ్ విజన్ ఉందన్నమాట మనకి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సాగర్ అంటారు. సాగర్ ఇనిషియేటివ్ అంటాం. సాగర్ అంటే ఏంటి అంటే అర్థము సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ for all in the region. So this is our vision with respect to the maritime anamata. Okay na andi, so Sagar initiative. These engagements reflect the maritime relations and shared values between the navies, primarily under something called as security and growth for all in the region. Sagar initiative అంటే మనం ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేసినా కూడా అవన్నీ జనరల్గా మనం ఏంటి అని అంటామంటే సాగర్ అనేటువంటిది మన ఒక పాలసీ, ద వే హౌ వీ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ పసిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఓషన్ అనమాట. సో వాట్ ఈస్ అవర్ ఇనిషియేటివ్? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ గ్రోత్ ఇట్ సెల్ఫ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద growth of everybody.
అంటే ఒక పర్టికులర్ కంట్రీ యొక్క క్యాపబిలిటీని మిగతా కంట్రీస్ యొక్క అడ్వాంటేజ్కి కూడా మనం యూజ్ చేయాలి, సో దట్ వీ టుగెదర్ విల్ గ్రో అనేటువంటి కాన్సెప్ట్. అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ, సో ఇట్ షుడ్ బి దీస్ వాటర్స్ నీడ్ టు బి సెక్యూర్డ్ ఎనఫ్ అనేటువంటి విజన్ తోటి మనం అయితే కనుక ముందుకెళ్తున్నాం అనమాట. అదే రాశారు చూడండి ఇక్కడ. సాగర్ ఈజ్ బేసికల్లీ ద ఇండియాస్ స్ట్రాటజిక్ విజన్ ఫర్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఇండియన్ ఓషన్ రీజియన్లోనే కదండి మెయిన్ మన యొక్క ఇండియా యొక్క లొకేషన్ కూడా ఉంది మనకి. Focusing on cooperative measures for sustainable usage of the ocean and enhancing the maritime security for the benefit of all the nations in the region. సో మొత్తం అన్ని నేషన్స్ యొక్క బెనిఫిట్ గురించి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సాగర్ అనేటువంటి ఇనిషియేటివ్ అయితే కనుక మనకు ఉంది. సో ఓకేనా, ఈ యొక్క డిప్లాయ్మెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ డిప్లాయ్మెంట్ ఏంటి అని అంటే ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద ఇంటర్ఆపరబిలిటీ విత్ ద జపాన్ మెరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, యుఎస్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ పార్ట్నర్ నేవీస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రింపాక్ట్ 24. సో నౌ జిమెక్స్ గురించి అవసరం లేదు, జపాన్ ఇండియా మెరిటైమ్ exercise, it's a bilateral exercise between India and as well as Japan అని చెప్పేసి రాస్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్ గురించి మీరు మెన్షన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే యూ కెన్ డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఒక మెరిటైమ్ ఎక్సర్సైజ్ కూడా రీసెంట్గా మనం క్యారీ అవుట్ చేసాము. ఐఎన్ఎస్ శివాలి ఫ్రమ్ సింగపూర్ వెళ్ళి పార్టిసిపేట్ చేసింది. సో వీ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్స్ అని చెప్పి మనం అక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిమెక్స్, సో మనకి ఏంటంటే పెయిర్స్ ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఎక్కువరిన్, ఓకేనా అండి, ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అంటాం, ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే వీ హ్యావ్ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ అంటాం, విచ్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. ఈ రకంగా మనకి ఏంటి అని అంటే కనుక అలాగే జిమెక్స్ అడుగుతారు. జిమెక్స్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ అనమాట. ఓకేనా, దీస్ ఆర్ సమ్ సిరీస్ ఆఫ్ బైలాటరల్ ఎక్సర్సైజెస్, సో విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నౌ వాట్ వీ హ్యావ్ ఈస్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ మిలాన్ అంటాం, వన్ మోర్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ అ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. ఓకేనా, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ ట్రైలాటరల్, ఓకేనా, మా ఎక్సర్సైజ్ అనమాట అది. దెన్ వీ హ్యావ్ ద రింపాక్ అంటాం, రింపాక్. సో అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఎన్ని నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు చూడండి, 29 నేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్. 40 సర్ఫేస్ షిప్స్, 3 సబ్మెరీన్స్, 14 నేషనల్ ల్యాండ్ ఫోర్సెస్, ఓవర్ 150 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మోర్ దెన్ 25,000 పర్సనల్. ఈ ఫిగర్స్ ఏవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఏ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అన్న విషయం తెలిస్తే చాలు. ఎంతమంది పర్సనల్ వెళ్ళారు, ఎన్ని సబ్మెరీన్లు వెళ్ళి, ఎన్ని నేషనల్ ల్యాండ్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ నో, నాట్ రిక్వైర్డ్ ఆల్ దాట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, యూ షుడ్ అండర్స్టాండ్ జస్ట్ సింప్లీ రింపెక్ అనేటువంటిది లార్జెస్ట్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది మనకి దిస్ ఈజ్ యాక్చువల్లీ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్. సో రన్నింగ్ ఫ్రమ్ June 26th to August 2nd అరౌండ్ ద హవాయిన్ ఐలాండ్స్. So ఓకేనా, రింపాక్ 24 మార్క్స్ ద 29th ఎక్సర్సైజ్ ఎడిషన్ సిన్స్ ఇట్ బిగాన్ ఇన్ ద ఇయర్ ఆపరేషన్ 1971. సో ఈ రింపాక్ అనేటువంటిది ఏంటంటే నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదనమాట. అరౌండ్ ఇట్ బిగాన్ ఇట్స్ ఆపరేషన్స్, ఇట్ బిగాన్ ఇట్స్ ఈ డ్రిల్స్ అనేటువంటివి 1971లోనే మనకైతే కనుక స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మనకి ఏంటి అని అంటే సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనం క్యారీ అవుట్ చేస్తూనే వస్తున్నాం అనమాట. దిస్ ఎడిషన్ ఈజ్ యాక్చువల్లీ 29th ఎక్సర్సైజ్ మనకి ఇది. ఓకేనా, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రింపాక్ 24 అని అడుగుతారు. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్కోప్ గురించి చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్. ఓకేనా, కండక్టెడ్ రీసెంట్లీ అరౌండ్ ద హవాయిన్ ఐలాండ్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇండియా రీసెంట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సెకండ్ పాయింట్, విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అని అడుగుతూ ఉంటారు. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫ్రెండ్స్ బికాస్ ఇండియా ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సో చూడండి, ఇట్ ఇన్క్లూడ్స్ ద మొత్తం 29 నేషన్స్ యొక్క లిస్ట్, లైక్ ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రాజిల్, బ్రూనీ, కెనడా, చిలీ, కొలంబియా, డెన్మార్క్, ఈక్వెడార్, ఫ్రాన్స్, జర్మనీ and also India. So India is also participating in this particular exercise called as RIMPAC. So from this particular article you are expected to know what is RIMPAC 24, what is ఓకేనా, వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ద జిమెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ సాగర్ ఇనిషియేటివ్ అండ్ దెన్ వేర్ ఈస్ చంగి నావల్ బేస్ లొకేటెడ్. అంటే ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అడిగే దగ్గర మనకి ఏంటంటే ఈ చంగి నావల్ బేసెస్ అడుగుతూ ఉంటారనమాట. జనరల్గా నావల్ బేస్ అడుగుతూ ఉంటారు, దాంట్లో చంగి నావల్ బేస్ ఎక్కడ ఉందని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రీసెంట్గా అయితే ఏ ఐఎన్ఎస్ షిప్ అయితే కనుక వెళ్ళింది అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకేనా, ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్ డిపార్ట్స్ సింగపూర్. అర్థమైందా అండి? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ సాగర్ ఇనిషియేటివ్, సెకండ్ వన్ వచ్చేసి జిమెక్స్ పరిస్థితి ఏంటి, రింపాక్ పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. డన్, క్లియర్? కెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్? ఎస్.
సో దిస్ ఈజ్ సమ్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద దిస్ డిఫెన్స్ పర్స్పెక్టివ్లో అనమాట మనకి. ఓకేనా, దెన్ లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే వరల్డ్ నో టొబాకో డే 2024 అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి సో ఎవ్రీ ఇయర్ మనం ఏంటి అని అంటే May 31st సో May 31st రిలేటెడ్ న్యూస్ ఐటమ్స్ అన్ని మనకి June 1st వస్తాయి కాబట్టి సో May 31st మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ నో టొబాకో డే అయితే కనుక జరిగింది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలన్నమాట. యూనియన్ హెల్త్ సెక్రటరీ రీఇటరేటెడ్ ద ఇండియాస్ కమిట్మెంట్ టు సేఫ్ గార్డింగ్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్రమ్ ద సిగ్నిఫికెంట్ హెల్త్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామిక్ హార్మ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టొబాకో ఆన్ వరల్డ్ నో టొబాకో డే 2024. ఓకేనా, ఇది ఎప్పుడు జరిగిందంట? ఇది ఆర్గనైజ్డ్ అన్ ఈవెంట్ ఆన్ May 31st, 2024 టు అబ్జర్వ్ ద వరల్డ్ నో టొబాకో డే. దిస్ ఇయర్ థీమ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్ highlights the need to protect the youth from the harmful influences of the tobacco consumption. So now this year the theme completely revolves around protecting the children. ఓకేనా, సో ఈ పర్టికులర్ టొబాకో, ఈ హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్ నుంచి సో చిల్డ్రన్ని మనం కాపాడడానికి అయితే కనుక వాళ్ళ మీద ఎటువంటి ఈ యొక్క ప్రభావాలు పడకుండా ఉండడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ థీమ్తో మనం ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే May 31st అయితే కనుక జరుగుతుందన్నమాట. ఇది మనకి అయితే మొన్న అయిందండి May 31st. సో ఓకే, దెన్ హైలైటెడ్ ద సో వాట్ ఆర్ ద మెయిన్ అచీవ్మెంట్, ఈ పర్టికులర్ ఈవెంట్లో మెయిన్ అచీవ్మెంట్ ఏంటి అంటే హైలైటెడ్ ద పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఇండియాస్ స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనమాట. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అని చెప్పేసి మనకి ఏంటంటే డబుల్ కొటేషన్స్లో పెట్టి ఇది ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎవరికి సంబంధించింది, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించింది అని అడుగుతూ ఉంటారు అనమాట. సపోర్టెడ్ బై ఎఫెక్టివ్ టొబాకో సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ మెకానిజమ్స్. అయితే మన కంట్రీలో ఒక నేషనల్ టొబాకో కంట్రోల్ లా ఉంది. దాని పేరు వచ్చేసి COTPA 2003. COTPA 2003 COTPA COTPA. ఓకేనా, COTPA 2003 అనేటువంటిది టొబాకో కంట్రోలింగ్కి మన కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లా. సో దెన్ వాట్ ఈస్ COTPA? COTPA అంటే అర్థం ఏంటి అని అంటే కనుక cigarettes and as well as other tobacco products. Cigarette and as well as other tobacco products. Cigarettes and as well as other tobacco products. Okay nandi, prohibition of advertisement, comma, regulation of trade and as well as commerce. Regulation of Trade and as well as Commerce Act 2003. So an important legislation which is associated with the tobacco control in our country is something called as COTPA 2003. COTPA stands for Cigarettes and Other Tobacco Products, Prohibition of the ఓకేనా, ప్రొహిబిషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్, రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ 2003 అనమాట మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చెప్పాలి అని అంటే దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ప్రొహిబిట్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో ప్రొహిబిట్స్ స్మోకింగ్, పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయకూడదు అనమాట. అది ఏ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది అంటే కనుక ఇదిగోండి ఈ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. ప్రొహిబిట్స్ ద స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. అలాగే వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ప్రొహిబిట్ ద సేల్ ఆఫ్ tobacco products to people less than 18 years of age. Tobacco products to less than 18 years of age. లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్ ఉంటే కనుక వాళ్ళకి ఏంటి అంటే టొబాకో ప్రొడక్ట్స్ అనేటువంటివి అమ్మకూడదు. దట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ హూఎవర్ గాట్ డూయింగ్ సో విల్ బీ పనిష్డ్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అఫెన్స్ అండర్ ద COTPA Act 2003. Cigarettes and as well as other tobacco products, prohibition of advertisement and regulation of trade and as well as commerce anamata. So it is basically this day has emphasized on the importance of enforcing the India's national tobacco control law, something called as COTPA 2003. So it planned intensified public awareness campaigns as well, and tobacco free, aimed at increasing the tobacco free educational institutions and establishing the tobacco free villages nationwide. So these are some of the tobacco free initiatives అనమాట.
ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే May 31st ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ నో టొబాకో డే. ఓకేనా, ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక వాట్ వాజ్ ద థీమ్? Protecting the children from tobacco industry interference. Then what was the international convention associated with tobacco? So WHO అంటే World Health Organization, WHO అంటే Framework Convention on Tobacco Control is a international convention అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లా ఈజ్ కాల్డ్ యాజ్ కాట్పా 2003 అంటారనమాట. కాట్పా అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రెగ్యులేషన్ అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ 2003 అనమాట. ఓకేనండి, దిస్ ఈస్ అడ్వర్టైజ్మెంట్స్. సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాట్పా ప్రొవిజన్స్ రెండు మాట్లాడుకోవాలి అని అంటే కనుక సో ద ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయకూడదు అనేటువంటి ప్రొవిజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పర్టికులర్ యాక్ట్ నుంచే వచ్చిందనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్ టు ద పీపుల్ లెస్ దాన్ 18 years of age ఉంటే కనుక ఈ పర్టికులర్ ఇది చేయకూడదు అనమాట. సో జనరల్లీ బ్రాండ్ అంబాసిడర్స్తో మనం ఏంటి అంటే ప్రమోట్ చేయిస్తే కనుక వాటి యొక్క రీచ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో లైక్ ద PV Sindhu వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద టొబాకో కంట్రోల్. సో ఓకే, ఇట్ అన్వీల్డ్ ద ఆపరేషనల్ గైడ్లైన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద టొబాకో సెసేషన్ సెంటర్స్ ఇన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. India became the first country globally to regulate the anti-tobacco warnings on streaming or the OTT media platforms. So for example, Amazon Prime లేకపోతే Netflix వీటిల్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక యాంటీ టొబాకో రిలేటెడ్ వార్నింగ్స్ని కూడా మనం అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద వరల్డ్ నో టొబాకో డే అండ్ ద ప్రీవియస్లీ INS శివాలిక్ సింగపూర్ నుంచి జిమెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రింపాక్ ఎక్సర్సైజ్కి అటెండ్ చేయడము. So these two are very very important. Okay na, can we go to the next one? Yes. Okay, so recently India successfully concluded the hosting of the 46th Antarctic Treaty Consultative Meeting ATCM 46 and the 26th Committee of Environmental Protection CEP 26 అనేటువంటి రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే కనుక ఇండియా రీసెంట్గా హోస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి కొచ్చి కేరళలో జరిగినాయి అనమాట. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే అంటార్కిటిక్ ట్రీటీ రిలేటెడ్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అంటార్కిటికా రిలేటెడ్ థింగ్. ఓకేనా, ద సెకండ్ వన్ ఈస్ ద కమిటీ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇండియా హోస్టెడ్ ద 46th ఎడిషన్ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్స్. షార్ట్కట్లో ATCM 46 అంటారు. 46 రిఫర్స్ టు 46th ఎడిషన్ అని అర్థం. అండ్ ద 26th కమిటీ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ CEP 26 ఫ్రమ్ May 20 to May 30, 2024 ఇన్ కొచ్చి కేరళలో అయితే జరిగిందండి. సో దే మే ఆస్క్ యూ లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని అడుగుతారు. ఇట్ ఈస్ హోస్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని ఇవ్వచ్చు, లేదా కంట్రీ ఇచ్చేసి ఏ స్పెసిఫిక్ స్టేట్ అయితే హోస్ట్ చేసింది అని కూడా మనకి అడిగేటువంటి ఛాన్సెస్ అయితే కనుక ఉన్నాయి. అయితే దీంట్లో ఒక సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ అయితే చేయబడింది ఫ్రెండ్స్. ఏంటి అని అంటే కనుక ఓకేనా, ఒక సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ అయితే కనుక చేయబడింది. ఏంటి అని అంటే కనుక అంటార్కిటికాలో ఒక న్యూ రీసెర్చ్ స్టేషన్ అయితే కనుక మనం ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నామండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ Maitri 2 అనమాట. Maitri 2 ఈజ్ బేసికలీ ద న్యూ రీసెర్చ్ స్టేషన్ దట్ వీఆర్ ప్లానింగ్ టు డెవలప్ సూన్. సో సూన్ మనం ఏంటి అని అంటే కనుక డెవలప్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే రీసెర్చ్ స్టేషన్స్ మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్ మనకి ఏంటి అని అంటే కనుక దక్షిణ గంగోత్రి ఈజ్ ద ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ కదండి. బట్ హవర్ తర్వాత ఏంటి అని అంటే కనుక అది మనకి ఏంటి అని అంటే కనుక సబ్మెర్జ్ అయిపోయింది అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ వాజ్ డీకమిషన్డ్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ ఈస్ మైత్రి అనేటువంటి రీసెర్చ్ స్టేషన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేసాము. లైక్ సమ్వేర్ అరౌండ్ 1989లో మనం అయితే ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనం ఏంటి అని అంటే కనుక భారతి ఈజ్ ద థర్డ్ రీసెర్చ్ స్టేషన్. ఇది వచ్చేసి సమ్వేర్ అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక 2012లో ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి మనకి కరెంట్లీ దక్షిణ గంగోత్రి అనేటువంటి రీసెర్చ్ స్టేషన్ లేదు. ఓన్లీ 2 రీసెర్చ్ స్టేషన్స్, దట్ ఈస్ మైత్రి అండ్ యాజ్ వెల్ యాజ్ భారతి. ఈ 2 రీసెర్చ్ స్టేషన్స్ మాత్రమే కరెంట్లీ మనకైతే కనుక యాక్టివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్
నౌ రీసెంట్గా మైత్రి 2 అనేటువంటిది కొత్త ఎడిషన్, కొత్త రీసెర్చ్ స్టేషన్ని కూడా మనకైతే కనుక సో డెవలప్ చేద్దాము అనేటువంటి ప్లాన్స్ అయితే కనుక ఉన్నాయి. సో ఓకే, డౌన్ ద లైన్ వీ కెన్ సీ ఇట్స్ డెవలప్మెంట్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ థింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ మీటింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద థీమ్ ఫర్ ద ATCM 46 థీమ్ ఏంటి అని అడుగుతారండి. వసుదైవ కుటుంబీకం. ఓకేనా, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని అర్థం అనమాట. సో ఓకేనా, వసుదైవ కుటుంబకం ఆర్ కుటుంబీకం, అలైనింగ్ విత్ ద అంటార్కిటిక్ ట్రీటీ సిస్టమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్, సైంటిఫిక్ కోఆపరేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ అంటార్కిటికా. సో అంటార్కిటికా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కదా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వెరీడ్ రీజన్స్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ యూనిక్ ఎన్విరాన్మెంట్ ఆర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్. ఓకేనా, ఇట్ కెన్ బి అన్ ఇండికేటర్ ఫర్ ద ప్లానెట్స్ హెల్త్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద మల్టిపుల్ ఇవన్నమాట మనకి ఇవన్నీ కూడా. సో ఓకేనా, సో కాబట్టి ఏంటి అని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ అంటార్కిటికా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ దెన్ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ జరిగింది. వెన్ వాజ్ దిస్ అంటార్కిటిక్ ట్రీటీ టుక్ ప్లేస్? అంటార్కిటిక్ ట్రీటీ వచ్చేసి మనకి 1959లో జరిగిందనమాట మనకి. ఓకేనా, అంటార్కిటిక్ ట్రీటీ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1959. ఎస్. సో మనకి ఈ మీటింగ్లో ఇప్పుడు మనకి ఏమేమి అడుగుతారు ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? సో రీసెంట్గా మనకి ఏ కంట్రీ హోస్ట్ చేసింది? లైక్ ఇండియా హ్యాస్ హోస్టెడ్ ఇట్. సెకండ్ పాయింట్, సో ఎక్కడ ఏ స్టేట్లో జరిగింది? ఇట్ టుక్ ప్లేస్ ఇన్ కొచ్చి, కేరళలో జరిగింది. దెన్ థర్డ్ పాయింట్, వాట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ దట్ హ్యాస్ బీన్ మేడ్ హియర్? సో హియర్ ద యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు హ్యాస్ అనౌన్స్డ్ దట్ సో వీఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ రిసర్చ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా. దట్ ఈస్ సంథింగ్ called as Maytri-2. when they are talking about new research station, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే దక్షిణ గంగోత్రి అనేటువంటిది అయితే ఎస్టాబ్లిష్ చేసాము. బట్ హౌవర్ ఇట్ వాజ్ డీకమిషన్డ్. దెన్ వీ హ్యావ్ ఇన్ ద ఇయర్ 1989 వీ ఎస్టాబ్లిష్డ్ మైత్రి అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. దెన్ సెకండ్ వన్ వచ్చేసి వీ ఎస్టాబ్లిష్డ్ భారతి. ఇన్ ద ఇయర్ 2012 వీ ఎస్టాబ్లిష్డ్ భారతి రీసెర్చ్ స్టేషన్ అనమాట. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ పర్టికులర్ సమ్మిట్ అని అడుగుతారు. సో థీమ్ వచ్చేసి వసుదైవ కుటుంబీకం అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి అంటార్కిటిక్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? అసలు 1959లో జరిగింది. సో ఈజ్ ఇండియా ఏ పార్టీ టు దిస్ ట్రీటీ? ఎస్, ఇండియా ఈజ్ ఏ పార్టీ టు దిస్ పర్టికులర్ ట్రీటీ అనమాట. ఓకేనా అండి. ఇది అయిపోయిన తర్వాత ఈ ట్రీటీకే మనకి ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్రిడ్ ప్రోటోకాల్ అంటాం. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. మాడ్రిడ్ ప్రోటోకాల్ 1991 అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈస్ వాట్ ఈస్ మాడ్రిడ్ ప్రోటోకాల్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సమ్ కీ ఫోకస్ ఏరియాస్ లైక్ ఐస్ చేంజ్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి, ప్రొటెక్టింగ్ ద ఎంపరర్ పెంగ్విన్ అండ్ డెవలపింగ్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, ఎంకరేజ్ టు ఇంక్రీజ్ రెన్యూవబుల్ ఎనర్జీ యూసేజ్ అండ్ ఇంప్లిమెంట్ ద రోబస్ట్ బయోసెక్యూరిటీ మెజర్స్ టు మినిమైజ్ రిస్క్స్ ఆఫ్ హైలీ pathogenic avian influenza. So these are some of the environmental commitments that we have made here in this particular ATCM 46 meeting. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక commemorative my stamp has been launched. So can it released in collaboration with India Post featuring the ఈ యొక్క ATCM 46 లోగోతో మనకి ఏంటి అని అంటే కనుక స్టాంప్ని కూడా ఇచ్చేయడం జరిగిందనమాట. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ATCM 46 మీటింగ్ అనమాట. ఓకేనా అండి. ATCM అంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. సో 46th ఎడిషన్ ఎక్కడ జరిగింది? కొచ్చి, కేరళలో జరిగింది మనకి ఈ ఈవెంట్ అనేటువంటిది. ఓకేనా. కొత్త రీసెర్చ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. వాట్ ఈజ్ ఇట్? Maytri-2. సో ఓకేనా, Maytri-2 ఈజ్ బేసికలీ ద రీసెర్చ్ స్టేషన్ అనమాట మనకి. హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్. ఎస్ ఫ్రెండ్స్. Okay, this one. Combined index of 8 core industries increases by 6.2% in April 2024 compared to the April 2023. So this is another important from the economy perspective anamata manaki. So GS paper 3 economy. ఓకేనా అండి. GS పేపర్ 3 ఎకానమీ పర్స్పెక్టివ్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అని అంటే కనుక సో మన కంట్రీలో కొన్ని ఇండస్ట్రీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి వాటి యొక్క ప్రొడక్షన్ ఎంత జరుగుతోంది అని చెప్పి మెజర్ చేయడానికి మనం ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అని పెట్టుకున్నాం. అయితే ఎన్ని ఇండస్ట్రీస్ మనం ఈ బాస్కెట్లో తీసుకున్నాం అంటే 8 కోర్ ఇండస్ట్రీస్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏమేంటి అని అంటే కనుక సిమెంట్, కోల్,
క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టీల్. అంటే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో ప్రతి మంత్ కూడా మనం ఏం చేస్తాము అని అంటే వాటి యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత వచ్చింది. సో ఓకేనా, వీ కంపేర్ ఇట్ విత్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీ కంపేర్ ఇట్ విత్ ద పాస్ట్ మంత్. మనం అయితే కంపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 6.2% ఇన్ 2024 వెన్ కంపేర్డ్ విత్ 2023 అనేటువంటి ఇండెక్స్ అయితే కనుక మనకు వచ్చారు. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అనేటువంటిది ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనకు తెలుసుకోవాల్సింది. అయితే ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకేనా, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి వస్తారనమాట మనకి. సో ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకైతే కనుక వస్తుంది. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఆఫీస్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తారు. సో దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక బేస్ ఇయర్, వాట్ వాజ్ ద బేస్ ఇయర్, రెఫరెన్స్ ఇయర్ ఏది తీసుకున్నారు, 2011-12 ఈజ్ బేసికలీ ద బేస్ ఇయర్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా తెలిసే పాజిటివ్ ప్రొడక్షన్, పాజిటివ్ గ్రోత్ ఉందటండి వీటిల్లో, లైక్ ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ గ్యాస్, కోల్, స్టీల్, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ అండ్ సిమెంట్లో. దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి తెలుసుకోవాలి అని అంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తారు, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఓకేనా, సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో మొత్తం ఎన్ని సెక్టార్స్ ఇవి, 8 సెక్టార్స్ మొత్తం కూడా. వన్ వాజ్ ద బేస్ ఇయర్ 2011 to 2012 ఇస్ ద బేస్ ఇయర్. అయితే అవుట్ ఆఫ్ దీస్ 8 సెక్టార్స్ వేటికి హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంటుంది అని అడుగుతారు ఫ్రెండ్స్. మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్కి హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 28%. మనం ఏంటంటే రిఫైనరీ ప్రొడక్ట్స్కి హయ్యెస్ట్ వెయిటేజ్ ఇస్తాం అనమాట. వీటిల్లో వేటికి లోయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది, సో ఫెర్టిలైజర్స్ ఈస్ ద లోయెస్ట్ వెయిటేజ్. సో ఓకేనా, లోయెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వెయిటేజ్ అయితే ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి మనకి క్వశ్చన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రిఫైనరీ ప్రొడక్ట్స్ హ్యాస్ ద మ్యాక్సిమం వెయిటేజ్ ఆర్ ద హయ్యెస్ట్ వెయిటేజ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఫెర్టిలైజర్స్ హ్యాస్ ద లోయెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది మనకు ఉంటుంది అనమాట. దెన్ అలాగే ఇంకొక ఇండెక్స్ ఉంటుంది, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఐఐపి అంటారనమాట. ఐఐపి అంటే ఏంటి, మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది ఓన్లీ ఈ 8 సెక్టర్స్ని ఇండస్ట్రీస్ని మెజర్ చేస్తుంది కదా, అది మొత్తం ఓవరాల్గా మెజర్ చేస్తుంది అనమాట. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతటిని మెజర్ చేస్తుంది. అయితే ఆ ఓవరాల్లో మనకి ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేటువంటివి 40% ఉంటాయి ఫ్రెండ్స్. సో ఓకేనా, ద 8 కోర్ ఇండస్ట్రీస్ కంప్రైజ్ 40.27% ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయితే కనుక మనకు ఉంటుంది అనమాట. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఎవరు ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ని పబ్లిష్ చేస్తారు, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. నెక్స్ట్, వాట్ ఆర్ దోస్ 8 సెక్టార్స్, సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ స్టీల్. వన్ వాజ్ ద బేస్ ఇయర్ 2011-12 is the base year. Okay, then fourth point, which has the highest weightage, refinery products have the highest weightage. అంటే ఎర్లియర్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఉండేది మనకి, సో దాన్ని మనకి ఇప్పుడు ఏంటి అని అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్కి మార్చారనమాట. దానికి ఇప్పుడు మనం హైయెస్ట్ వెయిటేజ్ ఇస్తున్నాం. దేనికి లోయెస్ట్ వెయిటేజ్, ఫెర్టిలైజర్స్కి లోయెస్ట్ వెయిటేజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క 8 కోర్ ఇండస్ట్రీస్ మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఎంత పర్సెంటేజ్ ఉంటాయి, లైక్ అరౌండ్ 40% మనకి ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి 8 కోర్ ఇండస్ట్రీసే ఉంటాయి అన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ రిలీజ్డ్ ఎవ్రీ మంత్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద పిఐబి వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ATCM 46 ఏంటి, అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేషన్ మీటింగ్ పరిస్థితి ఏంటి, ఎక్కడ జరిగింది అని చెప్పేసి అవన్నీ చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టొబాకో, వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు జరిగింది, థీమ్ ఏంటి, ఇండియన్ నేషనల్ లా ఏంటి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటి, అవన్నీ చూడడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ద రిమ్ ప్యాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ జిమ్మెక్స్ ఎక్సర్సైజెస్ పరిస్థితి ఏంటి అనేది మనం చూసామన్నమాట. ఓకేనా, సో దీస్ ఆర్ some of the important things that you are expected to know from the exam point of view. Let's go to the next article. Okay na, CSIR's Phenome India project hits the target with 10,000 samples collected, aims for a new era in precision medicine. ఓకేనా, ఇందులో మనకి ఏంటి అని అంటే కనుక CSIR వాళ్ళు, CSIR అంటే అర్థం ఏంటి, CSIR అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఓకేనా, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.
సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి చూడండి, ఫీనోమ్ ఇండియా CSIR హెల్త్ కోహోర్ట్ నాలెడ్జ్ బేస్ పైచెక్ ప్రాజెక్ట్ అనమాట. పైచెక్ ప్రాజెక్ట్ ఆర్ వీ కెన్ సే ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో ఓకేనా, ఈ ప్రాజెక్ట్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్లో దీంట్లో ఏం జరిగింది అని అంటే కనుక అనౌన్స్డ్ ద సక్సెస్ఫుల్ కన్క్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ గ్రౌండ్ బ్రేకింగ్ లాంగిట్యూడినల్ హెల్త్ మానిటరింగ్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ దీస్ థింగ్స్. To mark this significant milestone, CSIR organized a special event, Phenome India Unboxing 1.1 at the National Institute of Oceanography, so the Goa today. ఈ పర్టికులర్ ఇదిలో మనకి ఏంటి అని అంటే అరౌండ్ 10,000 శాంపిల్స్ని అయితే కనుక కలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఓకేనా, 10,000 శాంపిల్స్ అంటే ఏంటి అని అంటే కనుక 10,000 పీపుల్ పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క డైలీ డేటా, అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఓకేనా, వాళ్ళు ఏం తింటూ ఉంటారు, సో ఓకే హౌ దే బిహేవ్, ఎలా చేస్తూ ఉంటారు, సో వాట్ ఈస్ ద డైట్ దట్ దే ఫాలో, ఓకేనా, వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఏంటి, హెల్త్ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడైనా ఏవైనా డిసీజెస్ ఏమైనా వచ్చాయా, సో వస్తే అవి ఎంతగా తగ్గాయి, వాళ్ళ మాలిక్యులర్ డేటా, ఇంకా కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అనమాట. కంప్లీట్లీ మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళందరివి కూడా కలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. నౌ వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్, ఓకేనా, ఈ డేటాని అనలైజ్ చేసి వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ప్యాటర్న్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హెల్దీ డైట్ మెయింటైన్ చేసి ఇలా ఎక్సర్సైజ్ చేసి ఇలా చేసే వాళ్ళకి, సో వీళ్ళకి ఈ ప్యాటర్న్లో మనకి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇలా ఉన్నాయి, వీళ్ళకి తక్కువ ఛాన్స్ ఉంది. సో లేకపోతే ఎక్సర్సైజ్ అనేటువంటివి ఇవి ఏమి చేయకుండా ఇదిగా ఉండేటువంటి వాళ్ళకి, సో ఓకేనా, ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనకి ఏంటంటే ఈ యొక్క పర్టికులర్లీ డిసీజెస్ గురించి. ఏం డిసీజెస్ చూడండి, కార్డియో మెటబాలిక్ డిసీజెస్ ఇన్ ఇండియా సచ్ యాజ్ డయాబెటీస్, liver diseases and cardiac diseases. ఇవి ఎవరి ఏ పీపుల్లో ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ పీపుల్లో తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇంకా ఇదంతా కూడా అనమాట కంప్లీట్లీ. సో ఓకేనా, ప్రిడిక్షన్ మోడల్స్ని ఇది చేయడం అనేటువంటిదే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. CSIR has successfully collected 10,000 samples in the first phase of the Phenome India project. This project aims to enable a new era in precision medicine by developing an enhanced prediction model for cardiovascular metabolic diseases in India. సో కాబట్టి మనకి ఏంటి అని అంటే కనుక ఎవరి ఇనిషియేటివ్ ఇది అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. CSIR వాళ్ళ యొక్క ఇనిషియేటివ్. సింపుల్గా షార్ట్కట్లో ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే ఓవరాల్గా ఫీనోమ్ ఇండియా CSIR హెల్త్ కోహర్ట్ నాలెడ్జ్ బేస్ పైచెక్ ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, పీపుల్స్ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు. సో ఓకేనా, వాలంటరీగా, సో ఓకేనా, 10,000 పీపుల్ హ్యావ్ వాలంటరీలీ సో గివెన్ దేర్ డేటా అనమాట. సో ఓకేనా, కంప్లీట్ డేటా 360 degrees ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ డేటా అనేటువంటిది, అంటే ఏ డేటా వాళ్ళ హెల్త్ని ఇంపాక్ట్ చేసేటువంటి డేటా ఏదైతే ఉంటుందో మొత్తం ఆ డేటా అంతా కూడా మొత్తం అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని ఇదంతా కూడా మనం ఏంటి అంటే కొలేట్ చేసి ఒక చోట, సో దీన్ని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక దీంట్లో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తారనమాట. సో దట్ విల్ హెల్ప్ అస్ టు ప్రిడిక్ట్ మనకేంటంటే, సో ఇలా ఏ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళకి ఏ డిసీజెస్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ప్యాటర్న్స్ చేసి వాళ్ళు, సో దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ ద కన్క్లూషన్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ దోస్ కన్క్లూషన్స్, సో దే విల్ గివ్ దెమ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అండ్ ఫ్రమ్ దేర్ దే విల్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో ఓకేనా, ఆ రకంగా కొత్త ఇనిషియేటివ్స్ పెట్టడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ CSIR ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి. ఓకేనా, లెట్ us go to the next one. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, యూనిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తాము, అండ్ ఇట్స్ ఎ ఇండియా లాంగిట్యూడినల్ స్టడీ అయితే కనుక చేస్తున్నారనమాట. దట్స్ ఇట్. దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ వన్. MOD అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంక్స్ ద MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ 4 banks టు ఆన్బోర్డ్ దెమ్ యాజ్ స్పర్శ్ సర్వీస్ సెంటర్స్ అక్రాస్ 1128 బ్రాంచెస్ పాన్ ఇండియా. ఇది పర్టికులర్లీ ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఫెన్స్ పీపుల్కి ఫ్రెండ్స్. డిఫెన్స్ పీపుల్ యొక్క పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి స్పెసిఫిక్గా పెట్టినటువంటి స్పర్శ్ ఇనిషియేటివ్ అనమాట. స్పర్శ్ అంటే అర్థం ఏంటి అని అంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్, బ్రాకెట్లో రక్ష మీన్స్ డిఫెన్స్ సర్వీస్ సెంటర్స్. ఇవేంటి అని అంటే కనుక మనకి
ఆధార్ సర్వీస్ సెంటర్స్ అవి ఎలా ఉంటాయో సేమ్ వీళ్ళకి కూడా ఇవి కూడా ఏంటి అంటే స్పర్శ సెంటర్స్ అనమాట, సర్వీస్ సెంటర్స్ అనేటువంటివి అయితే కనుక ఇది చేస్తున్నారు. కొత్త కొత్త బ్యాంక్స్ని ఏంటి అంటే దీంట్లోకి ఆన్ బోర్డ్ చేసుకుంటున్నారు అనమాట దీంట్లోకి. సో రీసెంట్లీ మనకి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాడ్ ఇంక్డ్ MOU విత్ ద 4 బ్యాంక్స్. కొత్తగా న్యూ బ్యాంక్స్ అయితే కనుక 4 బ్యాంక్స్ అయితే కనుక MOU సైన్ చేసుకున్నాయి. చూడండి, ద డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ దాట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ సైన్డ్ ద Memorandum of Understanding with the Bank of India, Canara Bank, Central Bank and Utkarsh Small Finance Bank in New Delhi. This partnership aims to onboard these banks as Sparsh service centers across 1100 branches. అయితే దీనికి ఏంటి, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఇది? దిస్ MOUs aim to provide last mile connectivity to pensioners, particularly in remote areas where they may lack the technical means to access the Sparsh. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్పర్శ సెంటర్స్ యూస్ చేసి పెన్షనర్స్ దే కెన్ అప్డేట్ దేర్ ప్రొఫైల్స్ని అప్డేట్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కనుక రిజిస్టర్ చేసుకోవడానికి, లేకపోతే డిజిటల్ యాన్యువల్ ఐడెంటిఫికేషన్, సో ఓకేనా అండి, ఎవ్రీ ఇయర్ డిజిటల్లీ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి, డేటా వెరిఫికేషన్, వాళ్ళ యొక్క డేటా ఇచ్చినటువంటి డేటా అంతా కరెక్టో కాదో వెరిఫై చేసుకోవడానికి, అండ్ పెన్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మంత్లీ పెన్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఎక్కడ? ఈ స్పర్శ సెంటర్స్లో. ఈ స్పర్శ సెంటర్స్ ఎవరికి? ప్రత్యేకంగా డిఫెన్స్ పెన్షనర్స్కి. ప్రత్యేకంగా ఎక్కడ? రిమోట్ ఏరియాస్లో. సో ఓకేనా అండి, I hope it is clear. Then access to these service centers is free of cost for pensioners, which is just nominal service charges which are covered by the DAD. What is DAD? So DAD means Defense Accounts Department. Yes, so that is what is Sparsh gurinchi. Expansion of the Sparsh services. Now with the inclusion of these 4 banks also, a 4 banks లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు అండ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఓకేనా. స్పర్శ సర్వీసెస్ ఆర్ నౌ అవైలబుల్ అట్ అరౌండ్ 26,000 బ్రాంచెస్ ఆఫ్ ద 15 బ్యాంక్స్ అక్రాస్ ద కంట్రీ. 26,000 బ్రాంచెస్ ఉన్నాయంటండి స్పర్శ సెంటర్స్ మనకి ఏంటంటే కనుక. దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు 199 డెడికేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఆఫ్ డాడ్ అండ్ మోర్ దెన్ 3.75 lakh కామన్ సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ద ఇండియా. So what is a Sparsh? Sparsh is an initiative by Ministry of Defence which is designed to provide a comprehensive solution for defence pensioners. It represents a fundamental change in managing the defence pensions, thereby focusing on efficiency, responsiveness and as well as transparency. By onboarding these banks as service centers, the MOD Ministry of Defence aims to enhance the accessibility and convenience for pensioners, thereby so that they receive the timely and effective support for their pension related needs. So on time వాళ్ళకి ఏంటి అని అంటే పెన్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి అదంతా కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఈ యొక్క స్పర్శ సెంటర్స్ని అయితే కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఓకేనా. సో స్పర్శ సెంటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ దిస్ వీక్స్ PIB దట్ యూ మస్ట్ నో అబౌట్. ఓకేనా అండి. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ATCM 46 సిచ్యువేషన్ ఏంటో చూడాలి. దెన్ నెక్స్ట్ వరల్డ్ నో టొబాకో డే పరిస్థితి ఏంటో చూడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ రింపాక్ట్ 24 అండ్ యాజ్ వెల్ యాజ్ ద జిమెక్స్ పరిస్థితి ఏంటి. So these are the some of the important articles from this week's PIB. So Kenandi that we have covered in this particular session. So these are very important from the exam point of view, friends. So so that you can make some short notes out of it so that you can revise down the line. Friends, manam enti ani ante kanaka హిందూ న్యూస్ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాము, అలాగే హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాం మన ఛానల్లో. ఓకేనా అండి. అయితే డైలీ మనం ఏంటి అని అంటే లైవ్ క్లాస్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఎ పెయిడ్ ఇనిషియేటివ్. సో ఓకేనా అండి, డైలీ లైవ్ క్లాస్ అయితే కనుక మనకి జరుగుతుంది. సో ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ కింద మనం ఏంటి అని అంటే కనుక దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం 50% ఆఫ్ ద హిందూవే కవర్ అవుతుంది. ద నెక్స్ట్ 50% అదర్ సోర్సెస్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ డౌన్ టు ఎర్త్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి న్యూస్ పేపర్స్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఏంటంటే కనుక సో డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ యువర్ ప్రిపరేషన్ విల్ బీ ఏ ఫుల్ ప్యాక్డ్ ప్రిపరేషన్ అనేటువంటిది అవుతుంది, పర్టికులర్లీ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్. సో ఓకేనా. దీని గురించి మనం డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో మీకు ఈ క్లాసెస్ ఒకవేళ నచ్చినట్లయితే కనుక సో యూ కెన్ ట్రై టు సీ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ యాజ్ వెల్ ఫర్ యూ. సో ఓకేనా. ఇక్కడ మనం ఏంటి అని అంటే డైలీ ఒక PDF
ఇంపార్టెంట్ ఇస్తాము, వీక్లీ పీడిఎఫ్స్ ఇస్తాం, మంత్లీ పీడిఎఫ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కాబట్టి వీ గివ్ ద వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ ఆల్సో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఎండ్ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అనేటువంటిది కూడా జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ ఓన్లీ 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ హవెవర్ డ్యూ టు యాజ్ అ 40% డిస్కౌంట్ ఆఫర్ కింద వీఆర్ గివింగ్ ఇట్ అట్ 6,000 రూపీస్ ఓన్లీ. ఈ 6,000 కూడా మేము ఒక్కసారిగా పే చేయలేము అనుకున్న వాళ్ళకి దే కెన్ గో ఫర్ దిస్ 2,000 per month EMI ఆల్సో. సో దిస్ ఈజ్ బేసికల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ కెరీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్. సో ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ డెఫినెట్లీ వర్త్ ఫర్ యువర్ లైఫ్ అనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే దీని యొక్క వ్యాలిడిటీ 3 months 6 months కాదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి సో మీరు టిల్ యూ రైట్ యూపీఎస్సీ మీరు 3 attempts 4 attempts సో ఎన్నిసార్లు రాద్దాం అనుకున్నా యూ కెన్ అటెండ్ దీస్ పర్టికులర్ లైవ్ క్లాసెస్ బికాస్ ఇట్స్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మనకి ఎవ్రీ డే లైవ్ క్లాస్ అయితే కనుక జరుగుతుంది అనమాట. మండే టు సాటర్డే లైవ్ క్లాస్ కనుక జరుగుతుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో ఓకేనా అండి. ఇన్ కేస్ మీకు ఈ క్లాసెస్ కనుక నచ్చితే కనుక అలాగే మా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. సో ఇఫ్ యూ రియల్లీ లవ్ దెమ్, మీకు నిజంగా అర్థమవుతుంది అని అంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ ట్రై టు జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్. సో ఓకేనా, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో అండ్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. మీరు ఈ పర్టికులర్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే కనుక సో దే విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో దట్స్ ఇట్. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఏంటంటే ఓవరాల్ హోలిస్టిక్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కమ్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక సో దిస్ వాజ్ ద కోర్స్ ఫీజ్ ఆఫ్ అరౌండ్ 45,000 రూపీస్. అండ్ దెన్ యాజ్ ఎ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే ఓన్లీ 27,000 రూపీస్కి మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ కోర్స్ కూడా నాట్ 6 months or 1 year ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆల్సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనమాట మనకి ఇది. అయితే ఈ ఆఫర్ అట్ దిస్ రెడ్యూస్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 15th June వరకు మాత్రమే ఈ ఆఫర్ ప్రైస్ అయితే కనుక మీకు దొరుకుతుందన్నమాట. ఓకేనా. సో ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. So and you can take this early bird offer. So okay, if you are really preparing, prepare it seriously. Adanamata. If you are really preparing seriously, then these opportunities are definitely for you. Okay na? Yes. Now it's the time for today's question. The question says that consider the following statements about Phenome India project. It is an initiative of the CSIR, first statement. Second statement, it aims to enable a new era in precision medicine by developing an enhanced prediction model for cardiometabolic diseases in India such as diabetes, liver diseases and cardiac diseases. Okay na? So therefore answer this particular question, 1 only, 2 only, both 1 and 2 and none of the above. So మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే జస్ట్ ప్లీజ్ ద లైక్ ద వీడియో అండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కనుక ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యాజ్ వెల్. సో దట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ అప్ మై కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ దట్ యు ఆర్ అప్ టిల్ హియర్. మీరు ఇక్కడ దాకా చూశారు అని చెప్పి, సో ఇక్కడ దాకా చూసి మీరు నేర్చుకున్నారు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇస్తుంది. సో విత్ దట్ మేము ఏంటి అంటే ఇంకా మంచి క్వాలిటీ ఇనిషియేటివ్స్ని మీ గురించి తీసుకురావడానికి సో మేము తపన పడడానికి ఉంటుందన్నమాట. ఎస్, that's it friends, that's it for this week's PDF. These are some of the important articles. Okay na? So but in the next video we will come back with the new another episode. Thank you so much. Bye bye friends, happy learning, all the best.